Hello everyone, all my soul sister and brothers, how are you? ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ వర్క్ మీకు తెలుసు కదా, రీయూనియన్ కావాలంటే ఖచ్చితంగా ఇన్నర్ వర్క్ చేయాలి. బట్ ఇన్నర్ వర్క్ ఏంటి, ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలో కూడా కొందరికి అర్థం కాదు. స్టార్ట్ చేశారు ఆల్రెడీ అనిపిస్తుంది, బట్ అయినా కూడా సరిగా చేయలేదు. రీయూనియన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్, మొత్తం వీడియో కంప్లీట్గా వినండి, అప్పుడే మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. యా ఎవ్రీవన్, వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్నర్ వర్క్లోకి సెల్ఫ్ అవేర్నెస్ తీసుకురావాలి. ఫస్ట్ వన్ ఏంటిదంటే సెల్ఫ్ అవేర్నెస్ తీసుకురావాలి. సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి ఫస్ట్ అది తెలుసుకోండి. ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఫస్ట్ నేను నా గురించి డీప్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి. నా ఇమోషన్స్ని నేను అండర్స్టాండ్ చేసుకోవాలి. నా థాట్స్ని, నా లైఫ్లో జరిగే ప్యాటర్న్స్ అంటే రిపీటెడ్గా నా లైఫ్లో ఏం జరుగుతుంది, నా మనసులో ఏం జరుగుతుంది, నా మైండ్లో ఏం ప్యాటర్న్స్ నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా. మళ్ళీ ట్రిగర్ పాయింట్ ఏంటి నాది, నేను ఎప్పుడెప్పుడు ట్రిగర్ అవుతున్నాను, నేను ఎందుకు పుట్టాను, ఏం చేయాలనుకుంటున్నాను, నా ఎబిలిటీస్ ఏంటి, నా ప్లస్ పాయింట్స్ ఏంటి, నా డిస్పాయింట్స్ ఏంటి, నా నెగిటివ్ పాయింట్స్ ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోవడమే సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ అవి తెలుసుకోవాలి. అవి ఎలా తెలుసుకుంటాము, దానికి నేను ఆల్రెడీ మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ క్రియేట్ చేశాను. అది కావాలంటే అది చేస్తే మీకు ఇవన్నీ కూడా ఫస్ట్ అండర్స్టాండ్ అవుతుంది. ఇన్నర్ వర్క్లో సెకండ్ పాయింట్ ఏంటిదంటే సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ మీకు స్వీకారం కావాలి. ఫస్ట్ నేను ఎలా అయితే ఉన్నానో నేను నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను స్వీకారం చేస్తున్నాను, నన్ను నేను స్వీకార్ करती हूँ, है ना, हिंदी में बोलते हैं. तो సెల్ఫ్ లవ్ అంటే చాలామందికి తెలియదు. సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకోవాలి మనం. సెల్ఫ్ లవ్ అంటే జస్ట్ బాడీ లెవెల్లో కాదు, లోపటికెళ్ళి మనం సెల్ఫ్ లవ్, లవింగ్ అండ్ యువర్ సెల్ఫ్ అన్కండిషనలీ లవ్ చేయాలంటే మీరు మిమ్మల్ని లవ్ చేసుకోవాలంటే మీ వీక్నెస్నైనా లవ్ చేయాలి, మీ స్ట్రెంగ్త్ని కూడా లవ్ చేయాలి. బట్ అలా అని చెప్పి వీక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోకుండా అలానే ఉండొద్దు. మనం అనుభవాలతో నేర్చుకుంటాం కదా, ఆ అనుభవాలతో నేర్చుకున్న దాన్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు. మనం ఏదైతే మనలో ఉన్న ఓకే, ఫస్ట్ ఎక్సెప్ట్ చేశాను నాలో ఈ ఈ వీక్నెస్ ఉంది అనేది, బట్ ఆ వీక్నెస్ని మనం వర్క్ చేసుకోవాలి, దానిపైన వర్క్ చేయాలి. అది ఎలా చేయాలి, ఇండివిజువల్లీ అందరిది సెపరేట్ వేరు ఉండొచ్చు. ఇది ఎట్లా అర్థమవుతుంది అసలు, ఫస్ట్ నేను సెల్ఫ్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను స్వీకారమే చేసుకోలేకపోతున్నాను, నన్ను నేనే ఎక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను కూడా కావచ్చు చాలామందికి. ఎందుకంటే చాలామంది అంటారు నేను సెల్ఫ్ లవ్ చేస్తున్నాను, నేను సెల్ఫ్ ఎక్సెప్ట్ చేశాను, నన్ను నేను ఎక్సెప్ట్ చేసుకున్నాను, అయినా కూడా నా ఫేసే బాగాలేదు, నా కలర్ బాగాలేదా, లేకపోతే నా పింపుల్స్ ఉన్నాయా ఫేస్లో, లేకపోతే నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను అనేది ఉంటుంది కొందరికి. అయితే ఇంకా మీరు ఎక్సెప్ట్ చేసుకోలే మిమ్మల్ని మీరు లవ్ చేయట్లేదు అన్నట్టు దాని అర్థం. మళ్ళీ సెల్ఫ్ని కించపరచుకోవడము అంటాం కదా, అది కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు సెల్ఫ్ లవ్ చేయట్లేదు, సెల్ఫ్ని ఎక్సెప్ట్ కూడా చేయలేదు అన్నట్టు. ఇంకోటి నాలో ఈ వీక్నెస్ ఉన్నది అనేది కూడా మీరు స్వీకారం చేయట్లేదు. కొందరేమో నాలో అసలు ఏం తప్పులే లేవు, నేనైతే పర్ఫెక్ట్ పర్సన్ని అనుకోవడం కూడా ఒక ఈగో అన్నట్టు. సో ఇది ఫస్ట్ మనలో ఉన్న వీక్నెస్ని కూడా ఎక్సెప్ట్ చేయాలి, మనలో ఉన్న స్ట్రెంగ్త్ని, మనలో ఉన్న పాజిటివిటీని ఎట్లా ఎక్సెప్ట్ చేస్తున్నాం అలాగే నెగటివిటీని కూడా ఎక్సెప్ట్ చేయాలి, దాన్ని స్వీకారం చేయాలి, దానిపైన తర్వాత వర్క్ చేయాలి. అలా అని చెప్పి దాన్ని వర్క్ చేయకుండా అలానే వదిలేయొద్దు. ఓకే, అది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫస్ట్ అయితే అర్థం అవ్వాలంటే కూడా మిర్రర్ ఎక్సర్సైజ్ది వర్క్బుక్ నేను మీకోసమే ప్రిపేర్ చేశాను. అది చాలామంది తీసుకున్నారు కూడా, నాకు చాలా ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అది కూడా నేను ఆడియో వేద్దాం అనుకుంటున్నా, టైం దొరకక వేయలేదు. సో అది వేస్తాను. ఓకే, సెల్ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, దాంతో సెల్ఫ్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఇమోషనల్ హీలింగ్, మనలో ఉన్న భావాలని మనం హీల్ చేసుకోవాలి. మనలో ఉన్న ట్రామా, పెయిన్స్, మనకి ఎన్నో
లైఫ్‌లో చిన్నప్పటి నుంచే కాదు, పోయిన జన్మల నుంచి అవి మనం క్యారీ ఆన్ చేస్తూ వచ్చాం. మనం పాజిటివ్, నెగెటివ్ మన లైఫ్‌లో ఏది జరిగినా అది మనం చేసిన కర్మ రిటర్నే మనకు. ఏంది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎందుకు ఇంత హార్డ్ ఉంది? ఎందుకు అతను ఇలా చేస్తుండు, అలా చేస్తుండు అనేది మీ బాధ ఎంతో మందిది నేను విన్నాను కాబట్టి నేను చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్. ఈ ట్రిగ్గర్ పాయింట్ ఉంటది కదా! ఎమోషనల్‌గా మీరెంతో బాధపడుతుండే, ఎంత భూమిలో భూకంపం వచ్చినట్టుగా కూడా ఫీల్ అవుతారు. అలాంటి పరిస్థితిలో ఎమోషనల్ హీలింగ్ అవసరమే కదా! అయితే ఆ ట్రామా, ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి కదా! వీటిని అన్నిటిని రిలీజ్ చేయాలి. ఆ పెయిన్, పాస్ట్ పెయిన్ రిలీజ్ చేయాలి. ఆ ప్రాసెసింగ్‌ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హీలింగ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం హీలింగ్? సబ్‌కాన్షియస్ మైండ్ హీలింగ్ చేయాలి. సబ్‌కాన్షియస్ మైండ్ హీలింగ్ నేను ఎన్నో సార్లు చెప్పాను. మంత్లీ వన్స్ ఖచ్చితంగా చాలామంది నా దగ్గర హీలింగ్ చేసుకున్నారు. చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఆ లోపట ఉన్న బాధ, ఆ ట్రామా, ఆ పెయిన్, ఆ నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ అంతా రిలీజ్ అయిపోతుంది. అండ్ ఎంత బాగా హీలింగ్ అవుతదంటే సబ్‌కాన్షియస్ మైండ్ హీలింగ్ చేసుకోవాలి ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఈ జర్నీలో. ఎన్నో అలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వల్ల ఎంత లోపట ఆ ఘావం అలానే ఉండిపోయింది. ఒక్కొక్క డీఎఫ్ అయినా, డీఎం అయినా. డీఎంకి కూడా అవసరమే ఇది. సో, ఆ హీలింగ్, ఎమోషనల్ హీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈగో సరెండర్. ఈగో పూర్తిగా మనలోకెళ్ళి తీసేయాలి. ఆ ఈగో ఫిజికల్ ప్లేన్‌లో అయినా కానీ, ఎమోషనల్ ప్లేన్‌లో అయినా కానీ, లేదా స్పిరిచువల్ అయినా కానీ. స్పిరిచువల్ ఈగో కూడా వస్తది కొందరికి. నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. నేను అన్నీ రీడ్ చేయగలుగుతున్నాను. నాకు అన్నీ వచ్చేసింది. ఇట్లా అని వస్తుంది కదా కొందరికి. అది కూడా రాంగే. అది మీలో ఎవరికీ రాలేదనుకుంటున్నాను. బట్ ఈగో అయితే ఉంటది కదా ప్రతి వ్యక్తిలో. నేను చేసింది కరెక్ట్, మిగతా వాళ్ళందరూ రాంగ్ అనుకోవడమే ఇది ఈగో. ఫస్ట్ అయితే ఈగో సరెండర్ చేయాలి. రికాగ్నైజ్ చేయాలి అసలు నాలో ఉన్నదా ఈగో. చాలామందికి అసలు ఈగో ఉన్నది కూడా తెలియదు చాలామందికి. లెర్నింగ్ టు మేనేజ్ యువర్ ఈగో. ఈగోని ఎలా మేనేజ్ చేయాలనేది లెర్న్ చేసుకోవాలి. విచ్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటాం కదా. మనలో ఉన్న ఫియర్ కావచ్చు, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ కావచ్చు, వేరే వాళ్ళతో కంపారిజన్ కావచ్చు, అండ్ కంట్రోల్ కావచ్చు. అవన్నీ కూడా ఫస్ట్ మనలో ఉన్న ఈగో వల్ల రాకూడదు. అంటే వేరే వాళ్ళని భయపడియడమైనా, లేకపోతే కాంపిటీషన్ చేయడమన్నా, కంపారిజన్ చేయడమైనా వేరే వాళ్ళతోని ఎక్కువ ఇలాంటి కాకుండా మనని మనం ఏంటి అసలు, నాలో ఉన్న ఈగోస్ ఏంటి, ఆ ఈగోని తీసేయాలి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి మనతో మాట్లాడడం, ఇతనికి ఏం తెలుసులే, పోతే పోనీ, ఇట్లా తీసి పడేసినట్టుగా చెయ్యొద్దు. ఈగో అంటే ఏంటి అనేది మనం ఒక పెద్ద టాపిక్ పైననే మాట్లాడొచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే నాలో ఉన్న ఈగోని నేను అర్థం చేసుకోవాలి. మిర్రర్ ఎక్సర్సైజ్తో మీలో ఉన్న ఈగో కూడా అర్థమవుతుంది. అండ్ దాన్ని రిలీజ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మిర్రర్ ఎక్సర్సైజ్ వర్క్బుక్ ద్వారా. నేను వర్క్బుక్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను మీ అందరి కోసం. చాలా సోల్ సిస్టర్స్ ఆల్రెడీ తీసుకున్నారు, చేశారు, దానిపైన ఎవ్రీడే వర్క్ చేస్తున్నారు. దట్స్ గ్రేట్. ఎవరైతే చేస్తున్నారో వర్క్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫార్గ్యూనెస్. ఫిఫ్త్ వన్ ఫార్గ్యూనెస్. ఫార్గ్యూనెస్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫార్గ్యూ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ ఆల్సో. అసలు యాక్చువల్గా ఫార్గ్యూనెస్ అంటే ఏంటిదో కూడా చాలామంది తెలియదు. అండ్ అలాగే ట్విన్ ఫ్లేమ్ని కూడా ఫార్గ్యూ చేయాలి. ఫార్గ్యూనెస్ అంటే నేను ఎలా ఉన్నాను, ఏంటి, నేను జరిగిన విషయాన్ని అర్థం చేసుకొని నన్ను నేను క్షమించేసేయాలి. నెగిటివ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మన లైఫ్లో ఏదైనా నెగిటివ్ థింగ్స్ చేశారు అయితే వాళ్ళని క్షమించేయడం అంటే ఓకే, ఇలా జరిగింది, దీంట్లో నేను ఏదో లెర్నింగ్ ఉంది, అది నేను తీసుకుంటాను. నా లైఫ్లో ఏదైనా జరిగిందంటే అది నా కర్మనే, అది ఓకే, నేను సంథింగ్ నాకు ఇక్కడ లెర్నింగ్ ఉండే అది తీసుకున్నాను. బట్ వాళ్ళని క్షమించేస్తున్నాను. బట్ అలా అని చెప్పి వాళ్ళతో రీకనెక్ట్ అయ్యే అవసరం లేదు నెగిటివ్ పర్సన్స్తో. అండ్ నో నీడ్ టు కనెక్ట్ విత్ నెగిటివ్ పర్సన్స్ ఎవర్. అంటే అదైతే మూర్ఖత్వం అవుతుంది. ఇంకా ఒకవేళ రాంగ్ పర్సన్తో
క్షమించేసాను కదా! నేను ఇంకా రీకనెక్ట్ అవుతాను. నో, 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 నో. రీకనెక్ట్ అయ్యే అవసరం లేదు. వేరే వాళ్ళని క్షమించేసేయండి. అంతా గాడ్‌కి వదిలేసేయండి. మీరు పడ్డ బాధలో కూడా ఏదైనా నేర్చుకున్నానా అనేది నేర్చుకొని లీవ్ దెమ్ అండ్ ఫర్‌గివ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆల్సో యువర్ ట్విన్ ఫ్లేమ్. ఫర్‌గివ్ హిమ్. ఫర్‌గివ్ టెక్నిక్ ఉంటది. ఫర్‌గివ్‌నెస్ టెక్నిక్ ఉంటది. అది నేను క్లాస్‌లో చేపిస్తూ ఉంటాను. చక్రా మెడిటేషన్‌తో సహా చేపిస్తాను. ఎవ్రీ డే క్లాస్ ఇన్ అవర్ క్లాస్ హిందీలో అండ్ ఇంగ్లీష్‌లో, తెలుగులో కొంచెం మిక్స్ ఉంటది. సో, ఇప్పుడు మనం ఈరోజు ఈ మెయిన్ పాయింట్స్ కొన్ని చదివినప్పటికీ కూడా మన రిలేషన్షిప్ గ్రోత్ మన డిఎమ్‌తో, మన ట్విన్ ఫ్లేమ్‌తో, మన కాస్మిక్ పార్ట్నర్‌తో అందరూ ఒక్కటే కదా! వేరు నేమ్స్ అంతే. మీ డిఎం అయినా, మీ డిఎఫ్ అయినా ఒకరొకరితో కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే, గ్రోత్ అవ్వాలంటే రిలేషన్షిప్, దాని గురించి ఏమేం పాయింట్స్ ఉన్నాయో చాలా పాయింట్స్ ఉంది. ఇక్కడ ఒకటి మీకు కమ్యూనికేషన్ ఒకటి కనిపిస్తుంది. కానీ కమ్యూనికేషన్లో డీప్గా చెప్తాను. అలాగే ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ రిలేషన్షిప్ గ్రోత్ కోసం, మీ ఇద్దరు ఒకరొకరి కోసం ఏంటి, ఎలా అర్థం చేసుకోగలుగుతారు, ఎలా ముందుకెళ్ళగలుగుతారు, ఎలా రీయూనియన్ జరుగుతుందో దానిపైన నేను నెక్స్ట్ వీడియో క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అప్పుడు కూడా మీరు చూడండి. అండ్ ఈరోజు ఏమైనా డౌట్ ఉంటే అవి కూడా అడగండి. ఇంకోటి, మీరు టారో రీడింగ్ చేయమని చెప్పారు నాకు. నేను ఆ వీడియో కూడా చేస్తాను ప్రెజెంట్ కంటిన్యూస్లో. మీన్స్ కరెంట్ ఫీలింగ్ ఏంటి నా పార్ట్నర్ది అని మీరు అడుగుతుంటారు కదా. కరెంట్ ఫీలింగ్ పైన కూడా వీడియో చేస్తాను. బట్ ఎవ్రీడే ఓన్లీ అతను కరెంట్ ఫీలింగే కాకుండా ఇన్నర్ వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పి నేను ఇన్నర్ వర్క్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. ఇది చెయ్యంది ఏ ఎనర్జీ చూసినా, ఏ టారో రీడింగ్ చూసినా ఏం లాభం లేదు. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ 3-4 టైమ్స్ చూడండి. అంతకంటే ఎక్కువ ఈ టారో రీడింగ్ ఎనర్జీ ఏంటి అతనిది ఇదంతా చూసే అవసరం లేదు. అంతా చూస్తే అంతా ఎక్కువ మీరు ఇంకా నెగిటివ్ అవుతూ ఉంటారు. బట్ పాజిటివ్ ఏం అవ్వదు. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇన్నర్ వర్క్. నేను ఇవాళ చాలా విషయాలు చెప్పాను. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా అడిగి అండ్ ఎవ్రీ డే ఎప్పుడు కానీ అర్థమైనా కాకపోయినా కూడా అడుగుతూ ఉండండి. అండ్ దాంతోపాటు గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ పే చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.